ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. తల్లిదండ్రులు ఎంతమంది అయితే గృహాల్లో ఉన్నారో వారి పిల్లలకి వీడియో, మీ తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నారో లేదో దేవుడు మీ హృదయాన్ని, మీ అంతరంగాన్ని పరీక్షిస్తున్నాడు. ఖచ్చితంగా ఇర్మీయా అధ్యాయం 17:9-10 ప్రకారము, సామెతలు 17:3 ప్రకారము మీరు తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారా లేదా అన్నది, దూషిస్తున్నారా అన్నది దేవుడికి ప్రతి హృదయము కూడా తెలుసు, తేటగా కనిపిస్తుంది. ప్రతి హృదయాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా 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 చోట్ల మీ హృదయాన్ని పరిశోధిస్తున్నాడని, మీ అంతరంగాన్ని పరిశోధిస్తున్నాడని, దేవుడు అందరినీ తేటగా చూస్తున్నాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ వీడియో నా కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు అనగా నా తల్లి గారికి, బమ్మిడి సన్యాసరావు గారికి, బమ్మిడి విమలా గారికి పుట్టిన సంతానానికి, అలాగే ఈ వీడియో చూస్తున్న పైన హిందూ, ముస్లిం, కృష్ణ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేదల్లా ఒక్కటే: మీరు తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నారా లేదో అన్నది మీ హృదయం, మీ అంతరంగం దేవుడికి తెలుసు. మీరు ప్రేమించారా, ఆ ప్రేమ మీతోనే వెంటాడుతూ ఉంటుంది. మీరు ప్రేమించకుండా స్వార్థముతో, అసూయతో దూరంగా ఉన్నారా, అయితే అదే మీకు రిపీట్ అవుతుంది. ఎందుకంటే ప్రేమ మరణమైనంత బలమైనది, ఈర్ష్యపాతాళమైనంత కఠోరమైనది. ఈరోజు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను ప్రేమించండి, లేదంటే మీ ముసలి కాలం ఖచ్చితంగా బాధలు పడతారు. తల్లిదండ్రులను ఎవరైతే ప్రేమిస్తారో వారే దేవుడి మందిరంలో నాటబడిన వారని, వారు ముసలకాలం పచ్చగా ఉంటారని 92వ కీర్తన వివరిస్తుంది. దయచేసి తల్లిదండ్రులను సన్మానించండి. సన్మానం అనగా వారి మాటలు వినండి, వారిని శ్రద్ధగా చూసుకోండి. అదే వారిని ప్రేమించే గుణం గనక మీరు దీర్ఘాయుష్వంతులుగా ఉంటారని నిర్గమకాండము 20:12 చెప్తుంది. కనుక ప్రతి ఒక్కరు, కొంతమంది లేవియల కాండంలో 20 అధ్యాయము 9-10 వచనాలు మీరు చదువుకుంటే, కొంతమంది తల్లిదండ్రులు దూషిస్తున్నారు కనుక తన శిక్షకు తానే కారకులని దేవుడు స్పష్టంగా బైబిల్ గ్రంథం చెప్తుంది. దయచేసి ఈ వీడియో చూస్తున్న నా కుటుంబ సభ్యులు కానీ, రక్త సంబంధికులు కానీ, పైన ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారో లేదో ఆ దేవుడికి తెలుసు. ఒకవేళ నీ భార్య మాట విని ఉండిపోయావేమో, ఒక అన్నదమ్ముడికి అడుగుతున్నాను. అలాగే పైన ఎవరైనా మీ భార్యల మాట విని మీ తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదా, ఒక దినం ఖచ్చితంగా వీరు ఎంతో ఏడుస్తున్నారు, కన్నీరు. ఆ కన్నీరు తాలూకా ప్రతి ప్రార్థన దేవుడు ఒక మంచి గుడ్డులో పెట్టాడంట. మంచి కోసం వాళ్ళు బాధపడుతున్నారా? బాధపడుతూ నా పిల్లలు నన్ను సరిగ్గా పట్టించుకోలేదని బాధపడుతున్నారా? ఖచ్చితంగా మీకు లెక్క అడుగుతాడు. మత్తయి సువార్త 12:36-37 ప్రకారం, రోమాపత్రిక 14:11-12 ప్రకారం ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. తల్లిదండ్రులను ప్రేమించండిరా. ఏం పట్టుకుపోతారా ఈ లోకంలో? ఏం పట్టుకుపోతారు? నీతో నువ్వే కాదు, నువ్వు భూమి మీద ఇప్పుడు నువ్వు సొంతం కాదు, పోతావు ఎప్పటికైనా ఒక కాలం. నీ భార్య నీతో రాదు, నీ పిల్లలు నీతో రారు, నీ ఆస్తులు, ఉద్యోగాలు, డబ్బు, బంగారం ఏమీ రాదు. ప్రేమ మాత్రం నిన్ను వెంటాడుతూ ఉంటుంది. నువ్వు మంచోడు అయితే ఆ ప్రేమ, అదే ప్రేమ దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, శాశ్వతంగా ప్రేమిస్తాడు. నువ్వు కానీ కఠినంగా ఉండి ఒక మూర్ఖుడిగా, దుర్మార్గుడిగా, కిరాతకుడిగా, కఠినమైన వాడిగా నువ్వు ఉన్నావేమో ఒకసారి ఆలోచించుకో. తల్లిదండ్రుల్ని చూడలేని వారందరినీ నేను చెప్తున్నదల్లా ఒకటే: మీరు మూర్ఖులు. తల్లిదండ్రులు ఎవరైతే ప్రేమిస్తారో వారు ధన్యులు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.